అయ్యో మామ, అమ్మ అయితే పెద్ద ప్లానింగే వేసింది. మామ నేను ఎన్నో మోసాలు చూసాను, నేను కూడా మోసపోతానని అనుకోవాలా. మామ ఆ మోసం ఏందో ఒకసారి చూద్దాం రండి. హలో మామ, నేను ఇవాళ అయితే ఫుల్ గా అయితే నిద్రపోయాను. మామ నేను నిద్రపోయే టైంలో అమ్మ వచ్చి అమ్మ అయితే లైవ్ ఇద్దాం అని చెప్పేసి అడుగుతూనే ఉంది. మామ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పగానే అమ్మ అయితే అలిగి వెళ్ళిపోయింది. హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసిన. ఆ నెక్స్ట్ డే నేను కథ చెప్తాను రమ్మని చెప్పింది, నేనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. లైవ్ ఇవ్వలేదని చెప్పి కథ చెప్పడం మానేసింది అనుకున్నాను, ఎంతగా ఒప్పుకుంది. మామ నేను వెళ్ళేలోపు అమ్మ అయితే నిద్రపోతుంది. మామ అమ్మ నిద్ర లేపగానే ఏమనిందో చూడండి. మా కథ చదువుతున్నావుగా, కథ చదువుతా అంటే నా కొడక ఎవడరా నువ్వు? నీకు ఇప్పుడు దాకా కదా చదువుతా చదువుతా రారా అంటే రాలేదుగా ఇప్పుడు వచ్చాడు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుంది. మామ నేను ఎంత హ్యాపీగా చేర్చి తీసుకొచ్చాను. ఈ రోజు అప్లోడ్ చేయడానికి ఒక వీడియో ఉంటుందని నేనైతే పిచ్చ హ్యాపీ. కూర్చోమా, కూర్చోడు. మామ అమ్మాయి శివగామిలకు ఫెయిల్ అయిపోయింది. ఆస్థానంలో కూర్చున్నట్టు కూర్చుంది. మామ ఇవాళ ఏ కథ చెబుతాను చెప్పేసి ఇంట్రెస్ట్ గా ఉండే నేను షాక్ అయ్యాను. నేనైతే కథ అయితే స్టార్ట్ చేయమా అన్నాను. అమ్మతో పెట్టుకుంటే మటాష్. ఏం చెప్పాను కథ లైవ్ పెట్టు. మామ ఆ డైలాగ్ తో నాకు మాటే రాలేదు. ఎట్లాంటిది మరి ఆడలతో మామ నేనంతా కాసేపు బతులాడాను కథ చెప్పండి సరే అని చెప్పి ఏమంది చూడండి. ఖచ్చితంగా పెట్టు లైవ్ పెట్టు.